ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అయినటువంటి అమరావతి దగ్గర ఉన్నాం. ఇది గుంటూరులో మనం ప్రతి జిల్లాలో చెప్పుకుంటున్నట్టుగా గుంటూరులో నుంచి ఎంతమంది క్యాండిడేట్లు గెలిచేదానికి ఆస్కారం ఉంది అని చెప్పేదానికి ఇక్కడికి వచ్చాం. అదేవిధంగా మనకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా ఇలా ప్రతి జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్యేలు అంటే రాబోతున్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు లోపలికి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది, ఏ ప్రభుత్వం స్థాపించేదానికి ఆస్కారం ఉంది అని మనం క్షుణ్ణంగా డిస్కస్ చేసుకుంటున్నాం. 2019 ఎలక్షన్స్లో దాదాపుగా గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాల్లో 15 నియోజకవర్గాల వరకు అంటే 15 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. మరో 2 సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకుంది. అంటే ఓవరాల్గా 17 స్థానాల్లో 15 స్థానాలు కైవసం చేసుకుంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో కేకే సర్వీస్ నుంచి ఏం మాట వస్తుందో మీకు తెలియపరుస్తాను. మన సంస్థ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజుకున్న పరిస్థితి అంటే ఇంకా 20 రోజులు ఉంది కాబట్టి ఖచ్చితంగా 8 స్థానాలు కూటమి గెలుచుకుంటుంది. అంటే ఖచ్చితంగా 8 స్థానాలు గుంటూరు నుంచి అసెంబ్లీలోకి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నుంచి చూస్తే మొత్తం మన 17 నియోజకవర్గాల్లో 1 స్థానం వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది ఇక్కడ. అదేవిధంగా మిగిలిన 8 చోట్ల మటుకు నువ్వా నేనా అంటే ఈ అసెంబ్లీలోకి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ వెళ్తాడా, టీడీపీ క్యాండిడేట్ వెళ్తారా, లేదా కూటమి సభ్యుడు వెళ్తాడా అనేదానికి ఈ విధంగా 8 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉంది. ఇప్పుడే ఇంకా 20 రోజులు ఉంది కాబట్టి ఈ లోపలికి అడుగు పెట్టే వాళ్ళు ఆ స్థానాల్లో చెప్పడం కష్టం. ప్రతి జిల్లాలో ప్రతి స్థానం ఎలా ఉంది అంటే ఎలా ఉంది, పోటాపోటీగా ఎన్ని ఉన్నాయి అన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో మీరు చూసుకుంటే శ్రీకాకుళం నుంచి విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరులో ప్రతి ఒక్క స్థానంలో ఎలా ఉంది, ప్రతి ఒక్క జిల్లాలో ఎలా ఉందని డిస్కస్ చేసుకుంటున్నాం. లాస్ట్ టైము ఇదే స్థానంలో నుంచి ఇదే పొజిషన్ నుంచి నేను ఏ విధంగా ఉంటున్నాయి 150 నియోజకవర్గాలు అని చెప్పినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెను సంచలనమైన వీడియోస్ చేసాం మనం. ఒక కేకే సర్వీస్ బ్రాండ్గా ఏర్పడింది ఇక్కడి నుంచే. మళ్ళీ కేకే సర్వీస్ 5 సంవత్సరాల తర్వాత మీ ముందుకు వచ్చి ప్రతి జిల్లాలో ఎలా ఉందో అనేది నిబద్ధతతో, నిష్ఠతో, భయం లేకుండా నిర్భయంగా చెప్తున్నాం ఏ జిల్లాలో ఎలా ఉందనేది. కాబట్టి ఇంకా 20 రోజులు ఉంది కాబట్టి చాలా నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్గా నెలకొంది. సో అవన్నీ ఒక 5,000 ఓట్లకి అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి అవి చెప్పడం కష్టం. మీకు ప్రతి జిల్లా వ్యాప్తంగా ఎలా ఉందని ఇది చెప్పాక ఆఖరిన లాస్ట్లో 3 రోజులు ఎలక్షన్స్ ముందు రోజు మనం గ్యాప్ ఇచ్చి ఎలక్షన్స్ అయిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నియోజకవర్గాల పేర్లు ఎవరెవరు గెలుస్తున్నారు, ఎవరెవరు ఓడిపోతున్నారని మనం అనుకున్న నెంబర్ ఏంటి అనేది చెప్తున్నాం. కేకే సర్వీస్ అనేది మనం ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీకి కానీ, టీడీపీకి కానీ, కూటమిలో ఉన్నటువంటి జనసేనకు కానీ వీళ్ళ సభ్యులకి ఇచ్చినటువంటి రిపోర్ట్లు వాళ్ళు ఓడిపోతున్నప్పటికీ గెలుస్తున్నప్పటికీ నెంబర్తో ఏకీభవిస్తున్నారు. ఎందుకంటే మనం విలేజ్ వారీగా, మండల వారీగా రిపోర్ట్లు ఇస్తుంటాం. అలాగే ఓవరాల్ నియోజకవర్గాలుగా కావాలనుకున్న వాళ్ళకి రిపోర్ట్లు అందిస్తుంటాం. ప్రధానంగా మన సంస్థ బ్రాండింగ్ ఇంత రావడానికి, ఇంతమంది రీచ్ అవ్వడానికి ప్రధానమైన కారణం మీరే. సో అటు 2019 చేసినా, ఇప్పుడు 2024లో చేసినా కానీ మీరు కేకేని నమ్ముతున్నారు, కేకే సంస్థను విశ్వసిస్తున్నారు కాబట్టి ఆ బ్రాండింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అంత వాల్యూ ఉంటుంది. చూద్దాం, మనం ప్రతి రాష్ట్రంలో వెళ్ళాక ఈ అసెంబ్లీలోకి వెళ్ళేది ఎవరు అనేది తెలుస్తుంది. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ కేకే.